ఎందుకు షోఫార్ ఊదుతారు తెలుసా? ఇలాంటి మీటింగ్లో ఎందుకు షోఫార్ ఊదుతారు తెలుసా? నిన్న ఇదిగో రిపీట్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అండ్ షోఫార్ ఊదారు తెలుసా? వై థిక్ దిస్. దేవుని వాక్య ప్రకారం చూసినప్పుడు బోర ఓదమని దేవుడే చెప్పాడు. ఎట్లా చేయాలో దేవుడే చెప్పాడు. ఊదుతుల్లో ఏముంది? ఈరోజు అజ్ఞానం ద్వారంగా చాలామంది దేవుని కార్యాలని కోల్పోతున్నారండి. షోఫార్ యూదులే ఓదలా? ఇస్ ద సౌండ్ ఆఫ్ షోఫార్. సైంటిఫిక్గా దానికి రీసెర్చ్ కూడా చేశారు, దాని సంగతి తర్వాత చెప్తాను. కానీ బైబిల్ ఉంటుంది, వెన్ యూ బ్లో ఆకాశము తెరవబడుతుంది, నా సింహాసనం దగ్గర నీ పిలుపు వస్తుంది. అదే సమయంలో యుద్ధానికి ప్రకటనగా షోఫార్ ఊదుతారు. అదే సమయంలో పశ్చాత్తాపము, యం టెరువా అనే మెయిన్ ఫీస్ట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్, బైబిల్లో రాయబడి ఉంది, యం టెరువా మీన్స్ బోరల పండగ. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు బోరల పండగ. బోర ఊదు ఊదు ఊదు. ఊదినప్పుడు ఈయన ప్రతి ఒక్కరు పశ్చాత్తాపపడు. సో బోర ఊదుతంలో 4 రకాలు ప్రాముఖ్యంగా కనబడతాయి. ఒకటి పశ్చాత్తాపానికి, ఒకటి జయానికి, ఒకటి యుద్ధానికి. యుద్ధం ప్రారంభంలో ఊదేది వేరే రకం ఉంటుంది. యుద్ధం అయిన తర్వాత మధ్యలో శత్రు రాజుని చంపిన వెంటనే జయం కలిగినప్పుడు బోర ఊదాడు అనుకో, ఇంకా మిగతా వాళ్ళకి అర్థమైపోతుంది యుద్ధం ఓవర్, ఇంకా మనం పోట్లాడాల్సిన అవసరం లేదు. చాలామంది అంటారు అది పాత నిబంధన కదండి, నూతన నిబంధన, బైబిల్ సరిగ్గా చదవలేదేమో. యేసు ప్రభు రాక ఎలాగుంటుందంట? బోరధ్వని శబ్దంతో. గ్రీక్లో చూస్తే ఇట్ ఈస్ నాట్ ట్రంపెట్, ఇట్ ఈస్ షోఫార్. ఈరోజు మనం తయారు చేసుకున్నాం ట్రంపెట్, బైబిల్లో షోఫారే ట్రంపెట్. సో బోరధ్వని శబ్దంతో ఆయన వస్తాడంట. అసలు దేవుని ఉగ్రత భూమిపైన ఎలా కురిపించబడుతుందంట? 7 దూతలు 7 బౌల్స్తో ఉంటారంట దేవుని ఉగ్రత. అదే సమయంలో ప్రతిసారి బోరధ్వని శబ్దముతో దాన్ని పోస్తారంట. You see, every time shofar represents alert. జాగ్రత్త, విను. అది హెచ్చరిక, అది జయమా, అది యుద్ధమా, అది పశ్చాత్తాపమా, ఇను. You see, ఆ సౌండ్లో ఏముంది? సైంటిఫిక్గా చెప్తారు, దట్ సౌండ్ కెన్ రెజనేట్ ఎ బాడీ, నాట్ జస్ట్ ద బాడీ, ఇట్ హ్యాస్ ద ఎర్త్ ఫ్రీక్వెన్సీ. ఈ సృష్టి మొత్తం అదిరే సౌండ్ ఉంటుందంట, ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ షోఫార్లో ఉంటుందంట. అంటే సృష్టి మొత్తం ఆలకించు. బికాజ్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ అబౌట్ సౌండ్. నేను మాట్లాడుతున్నానంటే మీకు వినిపిస్తుందంటే సౌండ్. ఇట్ ఈస్ ఆల్ ద ఫ్రీక్వెన్సీ వేవ్స్. చూసి ఒక స్కాన్ చేయాలని అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీ. దేవుడు ఆయన వాక్ను పంపించి నిన్ను స్వస్థపరుస్తాడంటే ఆయన వాక్ సౌండ్. చూసి sometimes we don't know what we do. ఇది మాత్రం కాక ఇది అవసరమా అది అవసరమా అన్నట్టు తయారవుతారు కొంతమంది. మన అజ్ఞానంలో కాదు. when I play a shofar, I know what I'm doing. యేసు రక్తం జయమని పాడేటప్పుడు ఊతుతాను చూడు, అంటే ఏంటి తెలుసా? అది విక్టరీ బ్లో. 7 సార్లు వస్తుంది. వచ్చిన తర్వాత వెళ్తాం, వచ్చాడు రా నా రాజు, వేసాడు రా, జయించాడు రా నా రాజు, జయించాడు. ఒట్టి పోతుంది అనుకో, పశ్చాత్తాపడు, జాగ్రత్త. మరలా వస్తా ఉందనుకో, పశ్చాత్తాపడు, జాగ్రత్త. అన్నావు అనుకో, యుద్ధం రెడీ, యుద్ధం స్టార్ట్. దెర్ ఇస్ అ సౌండ్, దెర్ ఇస్ అ సిగ్నిఫికెన్స్. ఆ బోర్ల శబ్దంలో ఉంటుంది. ఇంకా అనేక రకాలు ఉంటుంది, నేను నేర్చుకున్నాను. ఐ నో వాట్ ఐఎమ్ స్పీకింగ్. అందులో ఉంటుంది, ఇట్స్ అ లాంగ్వేజ్. ఆత్మరంగంలో మనం ఊదింది పశ్చాత్తాపడదాం. మన రాజు మన మధ్య ఉన్నాడు, మనల్ని మనం సమర్పించుకుందాం, మన రాజుకి సమర్పిస్తున్నాం. దేవా, నా ప్రార్థన, నా ఆరాధన నీ సింహాసనం దగ్గరికి చేరాలి. అంగీకరించిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా?